ఈ ఆయిల్ అయితే మనం చల్లగా అయిన తర్వాత దాంట్లో పోసుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు పోసుకోవద్దు. ఎందుకంటే అది నల్లబడిపోతుంది, చట్నీ అనేది పచ్చడి అనేది నల్లబడిపోతుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. మొత్తం కలిసేట్టుగా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో అయితే ఏ రకంగా అయితే మిక్స్ చేస్తున్నామో అలా అయితే మంచిగా మిక్స్ చేయాలి. ఈ ఆమ్లా పచ్చడిని ఇంకో రకంగా కూడా పెట్టవచ్చండి. ఇలా స్టీమ్ చేసి కాకుండా మనము వాటిని తురిమి కూడా పెట్టుకోవచ్చు. అది మీకు కావాలి అంటే మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాము. చూడండి, ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ ఉసిరికాయ అయితే మొత్తం చల్లగా అయిపోయాయి. సో చల్లగా అయిపోయిన తర్వాత దీంట్లో వేసేసాము. ఆ ముక్కలు అయితే సోగిలో వేసేసాము. ఏంటంటే ఇట్లా విడివిడిగా విప్పేసుకొని వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా అయితే మంచిగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఫైనల్గా ఇప్పుడైతే నిమ్మకాయ కూడా పిండేసుకోవాలండి. మేమైతే కేజీ అని చెప్పాను కదా క్వాంటిటీ, దానికి ఒక మీడియం సైజు 3 లెమన్స్ తీసుకున్నామండి. ఆ 3 లెమన్స్ పిండుకోవాలి. మనకు ఈ ఆమ్లా అనేది కొంచెం వగరు ఉంటుంది కదా, సో కొంచెం ఈ లెమన్ వేస్తే ఆ పుల్లగా అది వగరు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్లో చెప్పేసేయండి. లెమన్ పిండుకున్న తర్వాత మంచిగా కలిసేట్టుగా కలుపుకోవాలి. మీరు ఇదైతే కంపల్సరీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్లో అయితే చెప్పండి. 2 days తర్వాత చాలా బాగుంటుంది. ఇది 2 days తర్వాత మనం రైస్లోకి పెట్టుకొని తింటే అబ్బబ్బబ్బా, వేడి రైస్లోకి మంచిగా నెయ్యి వేసుకొని తినాలండి, చాలా సూపర్ ఉంటుందండి. అండ్ ఆమ్లా వచ్చేసి హెల్దీ కూడా, చాలా హెల్దీ. ఇది చిన్నపిల్లలకి మామూలుగా ఉట్టిగా ఇస్తే తినరు కదా, ఇలా పచ్చడి చేసి రైస్లోకి కలిపి మంచిగా నెయ్యి వేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఫైనల్గా మనము ఇందాక స్టీమ్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా కొన్ని అండి, అవి స్టీమ్ చేసుకున్న వాటర్ ఫైనల్గా ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ తోటి అంత కాకుండా అంతకు తక్కువైనా కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పైన అయితే మొత్తం వాటర్ తీసేసుకోవాలి అండి. కింది ఉంటాయి కదా, మనం కింది వాటర్ లాస్ట్ ఉండే ఒక టీ గ్లాస్ అయితే వాటర్ అవి యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మంచిగా గ్రేవీ వస్తుంది. వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసి
ఒక 2 డేస్ తర్వాత పెట్టుకొని చూడండి. వావ్! సూపర్గా ఉంటుందండి. ఇదైతే మీరైతే కంపల్సరీ ట్రై చేయాలి. చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ నుండి ఎలాంటి పోస్ట్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.